మాకు ఏ రోడ్లో ఉన్న వాళ్ళు ఆ రోడ్లో వాళ్ళకి డెవలప్ చేసుకోవాలని రోడ్లకి ఇన్ఛార్జ్ పెట్టారు ఒకటి. రెండోదేమో ఒక 26 మంది రోడ్లకి ఇన్ఛార్జ్ చేస్తే ఆ 26 మంది అయినా కనీసం ఇక్కడ మనకి అందుబాటులో ఉంటారా అనుకుంటే అది కూడా కొంచెం కష్టంగానే ఉంది. రెండోది. మూడోది లేటెస్ట్ గా ఒక విషయం తెలిసింది ఏంటంటే ఇక అంతర్గతంగా మనం 37 ప్లాంట్లు అమ్మడానికి దాన్ని ఆధారంగా చేసుకుని డెవలప్ చేయాలన్న ప్రతిపాదన లోగడ చేశారు. మా ప్రెసిడెంట్ గారు కొన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చారు. అయితే అసోసియేషన్ లో కూడా అంతర్గతంగా ఆయన చర్చ చేయలేదు. మీరు అక్కడ ఇవ్వబడినటువంటి ఆ ఐటమ్స్ మీద కూడా మాకు ఒక అవగాహన రాలేదు ఒకటి అసోసియేషన్ లో. అయితే వారు లేనప్పుడు నేను చెప్పాను, వారికి కన్వే చేశాను నేను. రెండవది, టీచర్లను వదిలేసి ప్లాట్లను అప్పటి నాటి రేటుతో కొంతమంది ఉపాధ్యాయులకి అలాట్ చేయడానికి కౌన్సిల్ లో రిజల్యూషన్ అయినట్టుగా మాకు ఒక సమాచారం, అది పూర్తి సమాచారం కాదు, కన్ఫర్మ్డ్ అయినటువంటి సమాచారం కాదు. టీచర్లు ఏం చేశారంటే మున్సిపాలిటీ నుంచి బయటకు వచ్చేసారు. ఇప్పుడు నాది గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కి హ్యాండ్ ఓవర్ అయిపోయింది. కానీ మాకు మున్సిపల్ సర్వీస్ రూల్సే వర్తింపజేస్తున్నారు. ఇంతవరకు మాకు ఎడ్యుకేషన్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ఇంకా రాలేదు. ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ ప్లాట్ల యొక్క విషయం అంతా కూడా మన మున్సిపాలిటీ కిందే ఉంది. ఆనాటి రేటుతో కొంతమంది సీనియర్స్ కి అపాయింట్ చేసి 2.5 లక్షలకో 3 లక్షలకో అలాట్ చేస్తే మన అపార్ట్మెంట్ మన యొక్క ప్లాట్లు ఏవి డెవలప్ కావు. మనం దేనికి ఒప్పుకున్నాం? ఇవాళ గవర్నమెంట్ రేటే 20,000 రూపాయలు చొప్పున 480 లేదా 24 లక్షల రూపాయలు, 48 లక్షలు లేదా 24 లక్షల రూపాయల రేటుతో ఉంది వాళ్ళ ఇక్కడ గవర్నమెంట్ రేట్.